సినిమా ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు మారుతుందో చెప్పడం అనేది చాలా కష్టం. ఉన్నట్టుండి సడన్‌గా పాపులర్ అయ్యే వాళ్ళు, ఉన్నట్టుండి డౌన్ అయిపోయే వాళ్ళు చాలా పరిస్థితుల్లో మనం చూసాం కూడా. అయితే నిత్యం అవకాశాల కోసం ఎంతోమంది సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. తిండి తిప్పలు మానేసి అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. అలాగే అవకాశాలు అందుకొని కాలం కలిసొచ్చి స్టార్స్‌గా మారిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనుకోండి. అదే విధంగా అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీలో రాణించలేకపోయిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. వారిలో ఇక్కడ చూపిస్తున్న నటుడు కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నటించిన ఆయన ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆర్థికంగా బాగా చితికిపోయాడు ఆ నటుడు. ఆయన పేరు రామచంద్ర. కమెడియన్‌గా పదుల సంఖ్యల్లో సినిమాల్లో కనిపించి నవ్వులు పోయించాడు. గుర్తుపట్టే ఉంటారు. అయితే ముఖ్యంగా సొంతం 'వెంకీ' సినిమాల్లో తన కామెడీతో అందరినీ ఆకట్టుకున్నాడు. 'వెంకీ' సినిమా రామచంద్రకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన పాత్ర అయితే సినిమా అంతా ఉంటుంది. కాగా రామచంద్ర ఇండస్ట్రీలో అడుగుపెట్టి 25 ఏళ్లవుతుంది. కానీ ఆయన అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. 'ఆనందం', 'వెంకీ', 'సొంతం' వంటి హిట్ సినిమాల్లో నటించినా కూడా అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. పక్షవాతంతో బాధపడుతున్నట్లుగా కమెడియన్ రామచంద్ర ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ కాళ్ళు, చేతులు లాగుతున్నాయని, డాక్టర్ దగ్గరకు వెళ్తే బ్రెయిన్‌లో 2 క్లాట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఇక ఎడమ చెయ్యి, ఎడమ కాలుకు పక్షవాతం వచ్చింది అని తెలిపారు. అలాగే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'నిన్ను చూడాలని' అనే సినిమాతో నేను మొదటి అవకాశం అందుకున్నానని, ఆ తర్వాత వరుసగా సినిమా ఛాన్స్‌లు వచ్చాయి. కెరీర్‌లో వచ్చిన బ్రేక్ అనేది తన జీవితాన్ని గందరగోళంలో పడేసిందని చెప్పుకొచ్చాడు. ఇక కెరీర్ బిగినింగ్‌లో అవకాశాలు ఈజీగా వచ్చాయి. కానీ ఆ తర్వాత రావడం చాలా కష్టంగా మారిపోయిందంటున్నాడు. రోడ్డు ప్రమాదం జరగడంతో 3 ఏళ్ల సినిమాకు దూరమయ్యా. దాంతో డబ్బులన్నీ అయిపోయాయి. ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో అప్పుల పాలయ్యాను అని చెప్పుకొచ్చాడు. చాలా అప్పులు చేశా అని, చాలా వరకు తీర్చేశా, కానీ ఇంకా ఉన్నాయి, అవకాశాలు రావడం లేదు అని మాట్లాడుతున్నాడు. ఇక నిర్మాతల దగ్గరకు వెళ్తే ఎవరు నువ్వు, ముఖం గుర్తులేదు అంటున్నారట. ఆ మాటలు చాలా బాధపెట్టాయి. నేను ఎవరి సాయం కోసం ఎదురు చూడడం లేదు. కేవలం అవకాశాల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చాడు రామచంద్ర.